శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధర్మరాజు సమస్తాన్ని జోదంలో కోల్పోయి తన సోదరుని భార్యని కూడా పణంగా పెట్టి ఓడిపోతే అప్పుడు ఆ పాంచాలిని సభలోకి తీసుకురావాల్సిందిగా దుర్యోధనుడు ఆజ్ఞాపిస్తే ఆమెను తీసుకురావడానికి వెళ్ళినటువంటి ఆ ప్రాతికామికి ప్రశ్నించింది ద్రౌపది. ఆ యుధిష్ఠిరుడు తాను ఓడిపోయి నన్ను ఓడిపోయాడా, లేకపోతే నన్ను ఓడిపోయి తాను ఓడిపోయాడా అని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకుని రావయ్యా, అప్పుడు నేను వస్తాను అని చెబితే అక్కడికి వచ్చి ఆ ప్రశ్నను అడిగితే ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. చెప్పలేకపోతే అప్పుడు వెంటనే మళ్ళీ నువ్వు వెళ్ళని 2-3 సార్లు పంపించినప్పటికీ కూడా ఆమె ఇదే ప్రశ్నను అడుగుతుంటే అప్పుడు దుశ్శాసనుడిని పంపించి నువ్వు వెళ్ళి తీసుకురా ఆమెనంటే ఆమెని హేయమైనటువంటి మాటలతో దుర్భాషలతోటి నిన్ను మేము గెలుచుకున్నావు, నువ్వు దాసివి, నువ్వు వెంటనే రావాల్సిందే అని దుశ్శాసనుడు చాలా హేయంగా మాట్లాడితే ఆమె వెంటనే ధృతరాష్ట్రుడి యొక్క అంతఃపురంలోకి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటే వెనక్కాలే వెంబడించి ఆమె కేశపాశాలు పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుని ఆ సభలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చేటప్పటికీ మిక్కిలు దుఃఖించింది ఆమె. ఆర్తస్వరంతో కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నదై మనసులో అక్కడికి వచ్చిన తర్వాత ఆ సభాసదులందరినీ చూసి, ఇంతటి ఈ సభలో నేను ఇలా మీ ఎదురుగుండా నిలవడానికి తగినటువంటి దాన్ని కాదు, అయినప్పటికీ నన్ను బలవంతంగా తీసుకొచ్చారు, అందువలన నేను మీరు ఇంతమంది పెద్దలు ఉన్నటువంటి ఈ సభ ధర్మం నుండి ఇలా భ్రష్టు పడిపోతుందని నేను ఊహించలేదు. లేకపోతే ఈ దుర్యోధనుడు చేసేటువంటి అకృత్యాల్ని మీరెవ్వరూ కూడా పెద్దలై ఉండి ఒక్కరు కూడా అడ్డుకోలేకపోతున్నారు. ఇంతకంట ధర్మలోపం ఎక్కడుంటుంది? అందువలన మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను, ఒకటే ఒక ప్రశ్న, నేను ధర్మానుసారంగా నన్ను గెలుచుకున్నారా లేదా, దీనికి సమాధానం చెప్పండి అంది. తదా బ్రువంతి కరుణం సుమధ్యమా భర్తॄన్ కటాక్షై కుపితానపశ్యత్ సా పాండవాన్ కోపపరీత దేహాన్ సందీపయామాస కటాక్షపాతై. ఈ విధంగా దీనంగా మాట్లాడుతోంది. ఆమెను చూసి కోపంతో భగభగ మండిపోతున్నారు పాండవులందరూ కూడాను. కానీ ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అందువలన అలా కుపితులై ఉండేటువంటి తన భర్తల్ని కనుకోలనతో చూసింది. ఆ చూపులతోటే ఆమె అసలే కోపంతో మండిపోయేటువంటి ఆ తన యొక్క భర్తలకి మరింత కోపాన్ని పెంచింది. హృతేన రాజ్యేన తథా ధనేన రత్నైశ్చ ముఖ్యైర్న తథా బభూవ యథాత్రపా కోపసమీరితేన కృష్ణ కటాక్షేణ బభూవ దుఃఖం. సిగ్గు కోపం నిండినటువంటి ద్రౌపది చూపుతో పాండవులకు కలిగినటువంటి బాధ రాజ్యాన్ని పోయినప్పుడు కానీ, ధనాన్ని పోయినప్పుడు కానీ, రత్నాల్ని కోల్పోయినప్పుడు కానీ కలగలదట. అంత బాధ కలిగింది వాళ్ళకి. దుస్సాసనశ్చాపి సమీక్ష కృష్ణాం అవేక్షమాణాం కృపణాన్ పతీంస్తాన్ ఆధూయ వేగేన విసౌన్యకల్పాన్ ఉవాచ దాసీతి హసన్ సశబ్దం. ఆ దీనులైనటువంటి తన భర్తలను చూస్తున్నటువంటి ద్రౌపదిని చూశాడు దుశ్శాసనుడు. అసలే దుర్మార్గమైనటువంటి వర్తన కలిగినటువంటి వాడు. అందువలన అట్లుడు ఆమెను వేగంగా లాగి దాసి దాసి అంటూ పెద్దగా నవ్వుతూ అరుస్తున్నాడు. ఆ సమయంలో ద్రౌపది అచేతనైపోయింది. కర్ణస్తు తద్వాక్యమతీవ హృష్ట సంపూజయామాస హసన్ సశబ్దం గాంధార రాజస్సుబలస్య పుత్ర తథైవ దుస్సాసనమభ్యనందత్. ఆ కర్ణుడి మటుకు పరమానందంతో ఆ మాటను విన్నట్ట. విని బిగ్గరగా నవ్వుతూ దుశ్శాసనుడి యొక్క మాటను సమర్థించాడు. గాంధార రాజు అయినటువంటి శకుని కూడా దుశ్శాసనుడిని అభినందిస్తాడు. అంటే ఈ దుర్యోధనుడు, అట్లాగే కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు, ఈ నలుగురిని అందుకనే దుష్ట చతుష్టయం అంటారు. దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి ఒకటైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు.
అందువలన వాళ్ళు ఒకరినొకళ్ళు అభినందించుకున్నారు. సభ్యాస్తు ఏ తత్ర బభూవురన్యే తాభ్యామృతేర్ధార్తరాష్ట్రేణ చైవ తేషామభూద్దుఃఖమతీవ కృష్ణాం దృష్ట్వా సభాయాం పరికృష్యమాణం. ఆ కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, ఈ దుశ్శాసనుడు తప్ప మిగిలినటువంటి సభ్యులందరూ కూడా సభలోకి అలా తీసుకురాబడుతున్నటువంటి ద్రౌపదిని చూసి చాలా దుఃఖించినటువంటి వాళ్ళు అయ్యారు. అప్పుడు భీష్ముడు ఈ విధంగా చెబుతున్నాడు, నా ధర్మ సాక్ష్మ్యాత్ సుభగే వివేక్తుం శక్నోమి తే ప్రశ్నమిమం యథావత్ అస్వామ్య శక్త పణితుం సర్వస్వం స్త్రియాశ్చ భర్తుర్వసతాం సమీక్ష్య. భీష్ముడు మట్టుకు చెబుతున్నాడు, ఆమె అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా, సౌభాగ్యవతి, ధర్మం చాలా సూక్ష్మమైందమ్మా, నీ ప్రశ్నని స్పష్టంగా మేము విచారించలేము. ఎందుకంటే ఇది చేసినటువంటి వాడు ఎవడో అయితే దాని గురించి ఆలోచన చేసేవాళ్ళము. ధర్మరాజు చేశాడు. అతడు ధర్మం గురించి విపరీతంగా తెలిసినటువంటి వాడు. అటువంటి ధర్మరాజే ఈ పని చేసాడు అంటే ఇందులో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి ధర్మాన్ని ఎలా వివరించగలము? అయితే తనది కాని దాన్ని పందంగా ఎవడు కూడా పెట్టలేడు. స్త్రీ ఎప్పుడు కూడా భర్తతోటిదే. ఇవన్నీ ఆలోచించకుండా ఏమీ చెప్పలేము ఇందులోను. అందుకని మేమేమీ మాట్లాడలేకపోతున్నాము. అంతేకాకుండా మేము ఇక్కడ ఏమి మాట్లాడినా కానీ మా మాటకు తగినటువంటి గౌరవం కూడా ఉండేటువంటిది ఇది కాదు ఇక్కడ అని చెప్పాడు. త్యజేత సర్వాం పృథివీం సమృద్ధాం యుధిష్ఠిరో ధర్మమధో నజహ్యా వక్తం జితోస్మీతి చ పాండవేన తస్మాన్న శక్నోమి విభోక్తిమేతత్. ఈ ధర్మరాజు సమృద్ధమైనటువంటి భూమినంతా ఆయన వదులుకుంటాడు, కానీ ధర్మాన్ని విడవడు. అటువంటి ధర్మరాజే ఓడిపోయాను అని అంగీకరించాడు. కాబట్టి నీ ప్రశ్నను గురించి మేమేం వివరించలేము. జూతే అద్వితీయ శకునిర్నరేషు కుంతీసుతస్తేన నిసృష్ట కామ నమన్యతే తాం నికృతిం యుధిష్ఠిర తస్మాన్నతే ప్రశ్నమిమం బ్రవీమి. మానవులందరిలోకి కూడా జ్యోత విద్యలో, ఈ జోదమాడడంలో సాటి లేనటువంటి వాడు ఈ శకుని. ఆ శకుని యుధిష్ఠిరుడిని రెచ్చగొట్టి నిన్ను పణంగా పెట్టాడు. ఆ శకుని మోసాన్ని ధర్మరాజు గ్రహించలేదు. కాబట్టి నేను నీ ప్రశ్న గురించి సమాధానం చెప్పలేనమ్మా అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ద్రౌపది అంటోంది, ఆహూయ రాజా కుశలైరనార్యై దుష్టాత్మభిర్నైకృతికై సభాయాం జ్యోతప్రియైర్నాతికృత ప్రయత్న కస్మాదయం నామ నిసృష్ట కామ. జోదంలో నిపుణులైనటువంటి అనార్యులు, దుష్టాత్మలు, వంచకులు, జ్యోత ప్రియులైనటువంటి వాళ్ళు యుధిష్ఠిరుడిని సభకు పిలిపించి జోదమాడారు. ధర్మరాజుకి ఏం జోదంలో పెద్దగా అభ్యాసం లేదు. అటువంటి ఆయన మనస్సులో జోదమాడాలనేటువంటి కోరికను ఎందుకు కలిగించారు మీరందరూ కూడాను? అశుద్ధ భావై నికృతి ప్రవృత్తై అబుధ్యమాన కురు పాండవాగ్ర్య సంభూయ సర్వైశ్చ జితోపి యస్మాత్ పశ్చాదయం కైతవమభ్యుపేత. అపవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, వంచకులు అందరూ కూడా చేరారు ఇక్కడ. అమాయకుడైనటువంటి ధర్మరాజును ముందుగా జోదంలో గెలుచుకున్నారు. ఆ తర్వాత నన్ను పందంగా పెట్టడానికి అంగీకరింపజేశారు. తిష్టంతి చేమే కురవస్సభాయాం ఈశాహ సుతానాం చ తథా స్నుషాణాం సమీక్ష సర్వే మమ చాపి వాక్యం విబ్రూతమే ప్రశ్నమిమం యథావత్. ఈ సభలో ఉండేటువంటి కురువంశస్థులందరికీ కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. మీరంతా చక్కగా నా వాక్యాన్ని ఆలోచించి నా ప్రశ్నకి సరైనటువంటి సమాధానం చెప్పండి అని ఆమె చాలా అద్భుతమైనటువంటి మాట ఒక్కటి మాట్లాడుతుంది. నసా సభా యత్ర నసంతి వృద్ధా నతే వృద్ధా ఏ నవదంతి ధర్మం నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి నతసత్యం యచ్చలే నానువిద్ధం. పెద్దలు లేకుండా ఉన్నటువంటి సభ కాదు. అంటే వృద్ధులంటే అర్థం ఏంటంటే వయసు నిండినటువంటి వాళ్ళని కాదు, ధర్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు, శాస్త్రాన్ని తెలిసినటువంటి వాళ్ళు, విజ్ఞులైనటువంటి వాళ్ళు. అటువంటి లేనటువంటి సభే కాదు. అలాగే ధర్మము చెప్పనటువంటి పెద్దలే కాదు. పెద్దలు లేనటువంటి సభే కాదు. అలాగే ధర్మం చెప్పనటువంటి పెద్దలే కాదు. అలాగే సత్యహీనమైనటువంటి ధర్మం కూడా ధర్మం కాదు.
కపటత్వంతో కూడినటువంటి సత్యం సత్యమే కాదు. అందువలన ఏంటంటే సత్యంతో కూడి ఉండాలి, ధర్మంతో కూడి ఉండాలి, జ్ఞానవృద్ధులతో కూడి ఉండాలి సభ అనేటువంటిది. ఇక్కడ అవేమీ నాకు కనిపించట్లేదు అన్నట్టుగా ఆమె చాలా అద్భుతమైనటువంటి మాటను తెలియజేసింది. తదా బ్రువంతీం కరుణం రుదంతీం అవేక్షమాణాం కృపణాన్ పతీంస్తాన్ దుస్సాసన పరుషాణ్య ప్రియాణి వాక్యాన్యువాచ మధురాణి చైవ. అప్పుడు ఆ రీతిగా దీనంగా మాట్లాడుతున్నటువంటి, ఏడుస్తూ ఉన్నటువంటి, దీనిలేనటువంటి భర్తలను చూస్తున్నటువంటి ద్రౌపదితోటి ఆ దుశ్శాసనుడు మటుకు పరుషంగా, అప్రియంగా, కఠినంగా ఎన్నో మాటలు మాట్లాడాడు. తాం కృష్యమాణాం చ రజస్వలాంచ స్రస్తోత్తరీయామతదర్హమాణాం వృకోదర ప్రేక్ష యుధిష్ఠిరంచ చకార కోపం పరమార్థరూపః. ఆ ద్రౌపది రజస్వలైంది, అలాగే ఆమె ఉత్తరీయం జారి ఉన్నది. తగని రీతిగా దుశ్శాసనుడు ఆమెను ఈడుస్తూ తీసుకొచ్చాడు. అది చూసి భీమసేనుడు ధర్మరాజు వైపు కూడా చూచి నిస్సహాయ స్థితిలో తీవ్రమైనటువంటి కోపాన్ని ప్రదర్శించాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి ద్యోతపర్వణి ద్రౌపదీ ప్రశ్నే సప్తషష్టితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో ద్యోతపర్వం అనే ఉపపర్వంలో ద్రౌపదీ ప్రశ్న అనేటువంటి 67వ అధ్యాయమైంది. 68వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. భీముడు అంటున్నాడు, చాలా కోపం వచ్చింది ఆయనకి, సహించలేనటువంటి కోపం వచ్చింది. ఆ కోపం కలిగినటువంటి వాడై అతడు అంటున్నాడు, భవంతి గేహే బంధక్య కితవానాం యుధిష్ఠిరా నతాభిరుత దీవ్యంతి దయా చైవా స్థితాస్వపి. ఓ యుధిష్ఠిరా, జోదగాళ్ళ ఇళ్లలో కూడా కొరటలు ఉంటారయ్యా, కానీ వాళ్ళని పణంగా పెట్టి జోదమాడరు. ఆ జోదగాళ్ళు కూడా ఆ కొలటల మీద కూడా వాళ్ళకి దయ ఉంటుంది. కాస్యో యద్ధనమాహర్షి ద్రవ్యం యచ్చాన్యదుత్తమం తథాన్యే పృథివీపాలాహ యాని రత్నాన్యుపాహరన్ వాహనాని ధనంచైవ కవచాన్యాయుధాని చ రాజ్యమాత్మా వయం చైవ కితవేన హృతం పరైః. ఆ కాశీరాజు కానుక చేసినటువంటి ధనాన్ని, ఆయన మనకే తీసుకొచ్చిన విలువైన ద్రవ్యాన్ని, అలాగే ఇతరులైనటువంటి రాజులందరూ కూడా రాజసూయ యాగంలో నీకు ఇచ్చినటువంటి అనేకములైన రత్నాలను, వాహనాలను, ధనాన్ని, కవచాలను, ఆయుధాలను, రాజ్యాన్ని, నిన్ను మమ్మల్ని కూడా శత్రువులు జోదంలో గెలుచుకున్నారు. అంతవరకు మేము సహించగలిగాం. నచమే తత్ర కోపో భూత్ సర్వస్యేసో హినో భవాన్ యమం త్వతిక్రమం మన్యే ద్రౌపదీ యత్ర పణ్యతే. ఎంత నువ్వు చేసినప్పటికీ నాకేం కోపం రాలేదు, కానీ మా సర్వస్వానికి నువ్వే అధిపతివి, అందులో ఏమీ తేడా లేదు. అందువల్ల మమ్మల్ని కూడా నువ్వు జోదంలో ఓడిపోయినప్పటికీ కూడా నేనేం బాధపడట్లేదు, కానీ ద్రౌపదిని పణంగా పెట్టడాన్ని మటుకు ఇది హద్దు మీరి నువ్వు చేసిన పనిగానే నేను భావిస్తున్నాను అన్నాడు. ఏషా హ్యనర్హతి బాల పాండవాన్ ప్రాప్య కౌరవై త్వత్కృతే క్లిశ్యతే క్షుద్రై నృశంసైరకృత ఆత్మభి. ఈ బాల ద్రౌపది పాండవులకు పత్ని అయి క్షుద్రులు, క్రూరులు, సంయమహీనులైనటువంటి కౌరవుల చేత నీ కారణంగా అనేకమైన ఇబ్బందులు పడుతోంది. చాలా పరుషమైనటువంటి వాక్యాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతుంటే పడుతుంది. ఈమె దీనికి తగదయ్యా. అస్యాకృతే మన్యురయం త్వయి రాజన్ నిపాచ్యతే బాహూతే సంప్రదక్ష్యామి సహదేవాగ్నిమానయ. ఈ ద్రౌపది దుర్దశకు నేను నీ మీద ఈ కోపాన్ని ప్రదర్శిస్తున్నాను. నాకు ద్రౌపదిని నువ్వు పణంగా పెట్టడాన్ని తలుచుకునేటప్పటికే నాకు చాలా కోపం వస్తుందయ్యా. నీ చేతుల్ని తగలబెట్టాలి, అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే ఈ చేతులతోటి పణం ఆడేవి కాబట్టి, అందువలన సహదేవ అగ్నిని తీసుకురా అని అత్యంత కోపంతో భీముడు మండిపోతూ యుధిష్ఠిరుడితోటి మాట్లాడేటప్పటికి వెంటనే అర్జునుడు చెబుతున్నాడు, నపురా భీమసేన త్వమీదృశీర్వదితా గిరః పరైస్తే నాశితం నూనం నృశంసైర్ధర్మ గౌరవం. వెంటనే భీమసేన, నీకింత క్రోధం తగదయ్యా, ఇంతకు ముందు ఎప్పుడు కూడా నువ్వు ఇటువంటి మాటలు పలకలేదు. క్రూరకర్ములైనటువంటి శత్రువులు నీ ధర్మబుద్ధిని, గౌరవ బుద్ధిని కూడా నాశనం చేసినట్టుగా ఉంది.
న సకామాః పరే కార్యాః ధర్మమేవాచరోత్తమం భ్రాతరం ధార్మికం జ్యేష్టం కోతివర్తితుమర్హతి. శత్రువుల కోరికలను నువ్వు సఫలం చేయకయ్యా, ఈ క్రోధానికి వశమైపోయి వాళ్ళు ఇటువంటి అసహనం మనలో మనకు ఇటువంటి అసహనం కలిగి ఒకరి మీద ఒకరికి విద్వేషం కలగాలనేటువంటి పన్నాగంతో చేశారు. అందువలన నువ్వు వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వకు, ఉత్తమ ధర్మాన్నే పాటించు. ధార్మికుడైనటువంటి అన్నను కాదని ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? ఆహూతో హి పరైరాజా క్షాత్రం వ్రతమనుస్మరన్ దివ్యతే పరకామేన తన్న కీర్తికరం మహత్. ఈ యుధిష్ఠిరుడు శత్రువుల ఆహ్వానాన్ని మన్నించి క్షాత్రవ్రతాన్ని అనుసరించి ఇతరుల కోరిక మేరకు జోదమాడాడు. ఎందుకంటే క్షత్రియ ధర్మం కాదు, క్షత్రియుడిని అలా ఆహ్వానిస్తే నేను రాను అనడం అనేటువంటిది ధర్మం కాదు. కాబట్టి ఆ ధర్మాన్ని ఆశ్రయించి వచ్చాడు తప్ప జోదమందు ఆసక్తితో రాలేదు. అది మనకెంతో కీర్తిని కలిగిస్తుంది. అందువలన నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకంటే అప్పుడు భీమసేనుడు చెబుతున్నాడు, ఏవమస్మిన్ కృతం విద్యాం యదినాహం ధనంజయ దీప్తే అగ్నౌ సహితో బాహు నిర్దహేయం బలాదివా. అర్జున, ఇది క్షాత్రధర్మానికి అనుగుణము అనేటువంటి మాట నాకు తెలుసు. అది కనుక నాకు తెలియకపోతే కనుక మండే అగ్నిలో యుధిష్ఠుడి యొక్క రెండు చేతులను కలిపి బలవంతంగా తగలబెట్టి ఉండేవాడిని ఈపాటికే నేను. ఇది క్షాత్రధర్మము అనేటువంటి విషయం నాకు తెలుసయ్యా. తథా తాన్ దుఃఖితాన్ దృష్ట్వా పాండవాన్ ధృతరాష్ట్రజః కృష్యమాణాంచ పాంచాలీం వికర్ణ ఇదమబ్రవీత్. ఆ విధంగా దుఃఖిస్తున్నటువంటి పాండవులను, ఆ విధంగా దుశ్శాసనుడి చేత లాగబడుతున్నటువంటి ద్రౌపదిని చూచి ధృతరాష్ట్రుడి కొడుకు అయినటువంటి వికర్ణుడు మాట్లాడాడు. యాజ్ఞసేన్యా యదుక్తం తద్వాక్యం విబ్రూత పార్థివాః అవివేకేన వాక్యస్య నరకః సజ్జయే వనః. ఓ రాజులారా, యాజ్ఞసేన అడిగినటువంటి ప్రశ్నకు బదులివ్వండి. ప్రశ్నకు సమాధానం తెలియపోతే మనమంతా కూడా వెంటనే నరకాన్ని పొందవలసి వస్తుంది. భీష్మశ్చ ధృతరాష్ట్రశ్చ కురు వృద్ధతమాబుభౌ సమేచ్చ నాహతు కించిత్ విదురశ్చ మహామతి. ఈ కురు వృద్ధులైనటువంటి భీష్ముడు, ధృతరాష్ట్రులు ఇక్కడ ఉండి కూడా ఏమీ మాట్లాడట్లేదు. మహామతి అయినటువంటి విదురుడు కూడా నోరెత్తట్లేదు. భారద్వాజాశ్చ సర్వేషాం ఆచార్య కృపయేవ చ కుతయేతావపి ప్రశ్నం నాహతుర్ద్విజసత్తమౌ. అందరికీ గురువైనటువంటి ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఇక్కడ కృపాచార్యుడు ఉన్నారు. ఇద్దరు కూడా బ్రాహ్మణోత్తములు. వాళ్ళు కూడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పరేమిటి? ఏ త్వన్యే పృథివీపాలాః సమేతాః సర్వతో దిశః కామక్రోధో సముసృజ్య తే బ్రువంతు యథామతి. అలాగే అన్ని దిక్కుల నుంచి కూడా రాజులు ఎంతోమంది వచ్చారు. వాళ్ళైనా ఈ కామక్రోధాలకు అతీతంగా తమ బుద్ధిని అనుసరించి సమాధానం చెప్పాలి కదా ద్రౌపది అడిగిన దానికి. యదిదం ద్రౌపదీ వాక్యం ఉక్తవచ్చ సకృచ్ఛుభాః విమృశ్య కస్య కప్పక్ష పార్థివా వదతోత్తరం. ఈ సౌభాగ్యవతి అయినటువంటి ద్రౌపది పదే పదే వేసినటువంటి ప్రశ్నను విచారించాలి, దానికి సమాధానం చెప్పాలి. ఎవరి పక్షమో చెప్పాలి. ఎవరు ఎటువంటి సమాధానం చెబుతున్నారో ఆ సమాధానాల్లో రెండు పక్షాలు వచ్చాయా, ఎవరిని సమర్థించాలి అనేటువంటిది కూడా చెప్పాలి. ఏవం స బహుశః సర్వాన్ భుక్తవాంస్తాన్ సభాసదః నచతే పృథివీపాలాః తమౌచు సాధ్వసాధువా. ఈ రీతిగా వికర్ణుడు ప్రశ్నించాడు. ధృతరాష్ట్రుడి పుత్రుడైనప్పటికీ వికర్ణుడు మంచిగానే మాట్లాడి ప్రశ్నిస్తే ఆ సభాసదులందరూ కూడా విన్నారు. అనేక సార్లు అడిగాడు. అయినప్పటికీ కూడా అందరూ దుర్యోధనుడి మీద ఉండేటువంటి భయంతో అసలు ఎవరు కూడా అందులో సాధు అని కానీ అసాధువు కానీ మంచి చెడుల గురించి ఎవరూ కూడా మాట్లాడలేదు. ఉక్త్వా సకృత్ తథా సర్వాన్ వికర్ణః పృథివీపతిన్ పాణౌ పాణిం వినిష్పిష్య నిశ్వసన్నిదమబ్రవీత్. ఈ విధంగా రాజులతో మాటికి చెప్పాడు. ఏమిటో మాట్లాడండి అని పదే పదే చెప్పాడు. అలా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏం మాట్లాడకపోతుంటే నిట్టూర్పి విడుస్తూ ఈ విధంగా అన్నాడు. విబ్రూత పృథివీపాలాః వాక్యం మా వా కథంచన మన్యే న్యాయం యదాత్రాహం తద్ధివక్ష్యామి కౌరవాః. ఓ కౌరవులారా, రాజులారా, ఈ ద్రౌపది ప్రశ్నకి మీరు ఎవ్వరూ కూడా సమాధానం చెప్పట్లేదు.
చెప్పకపోయినప్పటికీ నేను మాత్రం ఈ విషయంలో న్యాయంగా నాకేమనిపిస్తుందో ఆ సమాధానం మటుకు నేను చెబుతున్నాను. చత్వార్యాహుర్నరశ్రేష్ఠాః వ్యసనాని మహీక్షతాం మృగయాం పానమక్షాంశ్చ గ్రామ్యే చైవాతిరక్తతాం. ఓ రాజులారా, రాజులకు 4 వ్యసనాలు చెప్పబడ్డాయి. అంటే క్షాత్రధర్మంలో ఈ 4 వ్యసనాలు రాజులకు ఉండవచ్చు. ఏమిటయ్యా అంటే అది వేట, మదిరాపానము, జూదము, విషయాసక్తి. ఈ 4 వ్యసనాలు కూడా రాజులకి చెప్పబడ్డాయి. ఏతేషు హి నరః సక్తః ధర్మముత్సృజ్య వర్తతే యథాయుక్తేన చ కృతాం క్రియాం లోకో న మన్యతే. అయితే ఈ వ్యసనాల్లో చిక్కినటువంటి ఈ రాజు ఏం చేస్తూ ఉంటాడు, నరుడు ధర్మాన్ని వీడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విధంగా వ్యసనాక్తి కలిగినటువంటి వాడు చేసేటువంటి పనిని లోకం ఎప్పుడూ కూడా మెచ్చదు. అంటే వ్యసనములు రాజుకి చెప్పబడినప్పటికీ కూడా ధర్మవర్తనుడైనటువంటి రాజు వ్యసనాసక్తుడు కారాదు. అలా వ్యసనాసక్తుడైనటువంటి రాజుని జనాలు ఎప్పుడు కూడా మెచ్చుకోరు. తదయం పాండుపుత్రేణ వ్యసనే వర్తత భృశం సమాహూతేన కితవై ఆస్థితో ద్రౌపదీపణః. ఈ విధంగానే యుధిష్ఠిరుడు తీవ్రంగా వ్యసనాసక్తుడైనటువంటి వాడై ఈ జోదగాళ్ళందరూ రెచ్చగొట్టడం వల్ల ద్రౌపదిని పణంగా పెట్టాడు. సాధారణీచ సర్వేషాం పాండవానాం అనిందిత జితేన పూర్వంచానేన పాండవేన కృతపణః. ఈ సాధ్వైనటువంటి ద్రౌపది పాండవులందరికీ కూడా భార్య. ధర్మరాజు ముందు తనను ఓడిపోయి ఆ తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టాడు. ఈయంచ కీర్తిత కృష్ణ సౌబలేన పణార్జున ఏతత్సర్వం విచార్యాహ్యం మన్యేన విజితామిమాం. అయితే మొత్తాన్నంతా గెలవాలనుకునేటువంటి శకుని ఈ ద్రౌపదిని పణంగా పెట్టే విషయాన్ని ప్రస్తావిస్తూ యుధిష్ఠిరుని రెచ్చగొట్టాడు. ఇదంతా విచారించి నేను చెబుతున్నాను, ఈ ద్రౌపది మటుకు మన చేత గెలవబడలేదు. ఎందుకంటే ముందర ధర్మరాజు తాను ఓడిపోయి అప్పుడు పణంగా పెట్టాడు కాబట్టి. ఏతత్ శ్రుత్వా మహాన్నాదః సభ్యానాముదతిష్ఠత వికర్ణం శంశమానానాం సౌబలం చాపి నిందతాం. ఎప్పుడైతే వికర్ణుడు నిర్ద్వందంగా ఆ ధృతరాష్ట్రుడి పుత్రుడే అయినప్పటికీ కూడా నిర్ద్వందంగా ధర్మమైనటువంటి మాటను ఎప్పుడైతే మాట్లాడాడో అది విన్నటువంటి సభాసదులకి కొద్దిగా ఊపిరి వచ్చింది. వచ్చి వాళ్ళు వికర్ణుడి యొక్క మాటలను ప్రశంసిస్తూ శకుణ్ణి నిందిస్తూ మాట్లాడడం మొదలెట్టారు. ఆ సభలో ఒక పెద్ద కోలాహలం ఏర్పడింది. తస్మిన్ ఉపరతే శబ్దే రాధేయ క్రోధమూర్ఛితః ప్రగృహ్య రుచిరం బాహుం ఇదం వచనమబ్రవీత్. ఆ కోలాహలం అణిగిన తర్వాత కర్ణుడు కోపంతో వివసుడై వికర్ణుడి చెయ్యి పట్టుకుని లాగి అతడితోటి ఈ మాటలు మాట్లాడేట. దృశ్యంతే వై వికర్ణేహ వైకృతాని బహూన్యపి తజ్ఞాతః తద్వినాశాయ యథాగ్నిరరణి ప్రజః. ఓ వికర్ణ, లోకంలో ఎన్నో వస్తువులు విపరీతమైనటువంటి పరిణామాలని కలిగిస్తూ కనిపిస్తూ ఉంటాయి. అరణిలో పుట్టినటువంటి అగ్ని ఏం చేస్తుంది? అరణి అంటే ఓ చెక్కే అది. ఆ చెక్కని మరో చెక్కతోటి ఇలాగా మథనం చేస్తే అందులోంచి అగ్ని పుడుతుంది. మరి దాని పుట్టుక కారణమైందే కదా అగ్ని. కానీ ఆ అగ్ని ఆ చెక్కని దహించగలదు. అందువలన అరణిలో పుట్టిన అగ్ని దాన్నే దహించినట్టుగా ఏ వంశంలో పుట్టినటువంటి ఆ వంశాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. వ్యాధిర్బలం నాశయతే శరీరస్థోపి సంభృతః తృణాని పశవో గ్రంథి స్వపక్షం చైవ కౌరవః ద్రోణో భీష్మ కృపో ద్రోణి విదురశ్చ మహామతి ధృతరాష్ట్రశ్చ గాంధారీ భవత ప్రాజ్ఞవత్తరాః. అలాగే నువ్వు మీ వంశం వాళ్ళు చేసినటువంటి దాన్ని తప్పని చెబుతున్నావు నువ్వు. అంటే నువ్వు ఈ వంశాన్ని నాశనం చేసేటట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు శరీరంలో పుట్టినటువంటి రోగము శారీరక శక్తిని నశింపజేస్తూ ఉంటుంది. పశువులన్నీ కూడా గడ్డి మేస్తూ ఆ గడ్డినే తొక్కుతూ ఉంటాయి. అలాగే కురువంశంలో పుట్టినటువంటి నువ్వు నీ వాళ్ళకే చేటు కలిగిస్తున్నావు. ఇది నీకు ఎంత మాత్రం మంచిది కాదయ్యా. ఈ సభలో ద్రోణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, కృపుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, విదురుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, గాంధారి ఉంది. వీళ్ళంతా నీకన్నా తెలివైనటువంటి వాళ్ళే కదా, వాళ్ళు మాట్లాడతారు కదా, నువ్వెందుకు ఈ మాట మాట్లాడడము అని ఆ వికర్ణుణ్ణి మందలిస్తున్నాడు. ఏతేన కించిదస్యాహు చోదితాహ్యపి కృష్ణయ్య ధర్మేణ విజితామేతాం మన్యంతే ద్రౌపదాత్మజాం. ద్రౌపది ఎంత ప్రేరణ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమి మాట్లాడలేదు. అంటే వాళ్ళందరూ కూడా ద్రౌపది ధర్మ విజిత అనే భావిస్తున్నారు.
త్వం తు కేవల బాల్యేన ధార్తరాష్ట్ర విధీర్యసే యద్బ్రవీషి సభామధ్యే బాలస్తవిరభాషితం. ఓ ధార్తరాష్ట్ర, నీ అజ్ఞానం వల్ల నువ్వు చిందులు తొక్కుతూ మాట్లాడుతున్నావు. అంతేకాదు నువ్వు బాలుడివై కూడా సభా మధ్యంలో చాలా పెద్దవాళ్ళ మాట్లాడుతున్నావు. నువ్వు నచ ధర్మం యథావత్వం వేసి దుర్యోధనావర యద్బ్రవీషి జితాం కృష్ణాం నజిదేది సుమందధీహి. ఓ దుర్యోధన సోదరా, ధర్మతత్వాన్ని నువ్వు ఎరగవు. అందుకే మందమతివై ద్రౌపదిని మనం గెలుచుకున్నప్పటికీ గెలుచుకోలేదని భావన చేస్తున్నావు నువ్వు. కథం హ్యభిజితాం కృష్ణాం మన్యసే ధృతరాష్ట్రజ యదా సభాయాం సర్వస్వం న్యస్తనా న్యస్తవాన్ పాండవాగ్రజా. ఓ ధృతరాష్ట్ర కుమారా, ద్రౌపది ఓడిపోలేదని నువ్వు ఎలా భావిస్తావు? యుధిష్ఠుడు సభలో తన సర్వస్వాన్ని పణంగా పెట్టాడు కదా. అభ్యంతరాచ సర్వస్వే ద్రౌపదీ భరతర్షభ ఏవం ధర్మజితాం కృష్ణాం మన్యసే నజితాం కథం. ఆ సర్వస్వంలో ద్రౌపది కూడా ఉంది కదా. అందువల్ల ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే కనుక ధర్మ విజిత అయినటువంటి ద్రౌపది ధర్మ విజిత కాదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నావయ్యా అని ఆ కర్ణుడు ఇతన్ని మందలిస్తున్నాడు. కీర్తిత ద్రౌపదీ వాచ అనుజ్ఞాత చ పాండవై భవత్య విజిత కేన హేతు వైషామతా తవ. ద్రౌపదిని పేరు చెప్పే పణంగా పెట్టాడు, పాండవులందరూ దాన్ని అంగీకరించారు. ఇక నువ్వు ఏ కారణం చేత ఆమె ధర్మవిజిత కాదని నువ్వు నిరూపించగలవయ్యా? మన్యసేవా సభామేతాం ఆనీతామేకవాససం అధర్మేణేతి తత్రాపి శృణుమే వాక్యముత్తవం. ఒకవేళ ఏకవస్త్ర అయినటువంటి ఈమెను సభలోకి తీసుకురావడం అధర్మమని నీవు అనుకుంటే ఆ విషయంలో కూడా నేను ఆ మాట చెబుతాను, విని జాగ్రత్తగా. ఏకో భర్త స్త్రియా దేవై విహిత కురు నందన ఇయంత్వనేక వశగా బంధకేతి వినిశ్చిత అస్యాహ సభామానయనం న చిత్రమితి మే మతి ఏకాంబరధరత్వం వాప్యథవాపి వివస్త్రత. ఓ కురునందన, దేవతలు స్త్రీకి ఒక్క భర్తనే విధించారు, కానీ ద్రౌపది పాండవుల 5గురికి కూడా భార్య కాబట్టి ఈమెని బంధక్ అంటారు. అందువలన అటువంటి ఈమెని ఏకవస్త్రైనా వివస్త్రైనా సభలోకి ఈడ్చుకురావడం అనేటువంటిది విచిత్రం కాదన్న నా అభిప్రాయము. అందువలన అని ఆ కర్ణుడు చెప్పడం మొదలెట్టాడు. యచ్చైషాం ద్రవిణం కంచిత్ యాచైషా ఏ చ పాండవా సౌబలేనేహ తత్సర్వం ధర్మేణ విజితం వసు. పాండవుల ధనాన్ని అలాగే ఈ ద్రౌపదిని పాండవులను మొత్తం సంపదని శకుని ధర్మబద్ధంగానే గెలుచుకున్నాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు అని ఆ వికర్ణుడి యొక్క మాటలని ఖండిస్తూ ఆ కర్ణుడు అతన్ని మందలిస్తూ మాట్లాడాలని తెలియజేస్తూ స్వస్తి.